నేను ఆర్టీసీ కోసం ఎన్ని వీడియోలు చేసినా ఎవరూ రెస్పాండ్ కాలేదు. కాలేని వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే రెస్పాండ్ అయ్యే అవసరమే మనకు లేదనుకోండి. మన జీవితం ఇంకెలాగే ఉంది, ఇంకెలాగే పోనిచ్చేద్దాం, ఈ లైఫే బాగుంది. కాకపోతే నాకు తెలిసిన అన్నయ్య వదినకి బాగాలేదంట. నాకు రాత్రి తెలిసిందనమాట. తెలిస్తే ఇప్పుడు నేను కాల్ చేసి మాట్లాడాను అన్నయ్యతోని. పర్లేదమ్మా, బాగానే ఉంది, ఓ 2 డేస్లో డిశ్చార్జ్ చేస్తా అన్నారమ్మా అని చెప్పాడు అన్నయ్య. కానీ అన్నయ్య పెట్టిన మెసేజ్కి వెంటనే రెస్పాండ్ అయిన ఆర్టీసీ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి పేరు పేరునాను. ఇది అన్నయ్య తరపున కూడా నేను చెప్తున్నాను. మనకి హెల్త్ కార్డు ఉంటుంది కదా అన్నయ్య, దాని బెనిఫిట్స్ ఏం లేవా అని నేను అడిగితే అన్నయ్య అన్నాడు, జస్ట్ అమ్మ ట్రీట్మెంట్ మాత్రం చేస్తారు, మెడిసిన్ టెస్ట్లు మొత్తం అన్నీ మనయ్యే అమ్మ అనేసి అన్నాడు అన్నయ్య. ఆ మొత్తం దానికి హెల్త్ కార్డు ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు. ఎందుకంటే ఇవాళ తందైంది, రేపు పొద్దున్న మనకు అవ్వచ్చు, లేకపోతే ఇంకొకరికి అవ్వచ్చు. ఆ సిచ్యువేషన్కి మన చేతిలో డబ్బులు ఉండకపోవచ్చు, మనం హెల్ప్ చేయలేకపోవచ్చు. బట్ దీన్ని మనందరం ఖండించాలి కదా. ఎందుకంటే ప్రతి ఇంట్లో సమస్య వస్తుంది, రాకుండా ఉండదు. నేను ఆర్టీసీలో ఉన్న ప్రాబ్లమ్స్ ప్రతి దానికోసం ఒక వీడియో చేసి పెట్టాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క వీడియో నాకు బాధ కలిగిన ప్రతిసారి, కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. కనీసం ఇది ప్రాణం కోసం, దీనికోసమైనా కనీసం రెస్పాండ్ అవ్వండి దయించి. ఎందుకంటే ఇది అందరి ప్రాణాలతోనే కదా. ఇప్పుడు మా భర్తలు బయటకు వెళ్తారు, ఏ టైంలో ఎలా ఉంటుందో మేము చెప్పలేం. ఆ టైంలో మనీ ఉండకపోవచ్చు, దానికి మేము చెప్పలేం. దీనికి కూడా గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వకపోతే మనం చేసేది ఏమీ లేదు. అలా అనేసి మనం ఇంట్లోనే కూర్చుంటాం తప్ప ఎవరినైనా నిలదీసి మనం అడగట్లేదు. ఇప్పుడు ఇది 2018లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇచ్చారు పోస్టింగ్స్. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. కానీ ఈయన చేస్తారని ఆయన చేస్తారు, నేను అలాగే ఉండిపోయింది తప్ప మనం మాత్రం ముందుకు వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదో నాకు తెలియదు. దీనికోసం నేను ఎన్ని వీడియోలు చేసి పెట్టినా ఎవరు బిజీ లైఫ్లో వాళ్ళు ఉంటున్నారు తప్ప ఎవరైనా మేము ఉన్నాము, వెళ్ళి అడుగుదాము, రెస్పాండ్ అవుదాము అని ఎవ్వరూ కూడా రెస్పాండ్ అవ్వట్లేదండి. దీనికి మాత్రం అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. రెస్పాండ్ అయినా అవ్వకపోయినా అందరికి కూడా. ఎందుకంటే మనకు బాధ్యత లేదు, అడ్జస్ట్ అయిపోయి బ్రతికేద్దాం అంతే. ఎవరికి లేనప్పుడు మనకెందుకు, ఎటోడు పట్టించుకోవట్లేదు మనకెందుకు, అంతే కదా. కానీ ఇవాళ తన ఇంట్లో అయింది, రేపు పొద్దున్న ఇంకొకరి ఇంట్లో అవ్వచ్చు. దీన్ని ప్రతి ఒక్కరు అడగాలి కదా, ప్రతి ఒక్కరి బాధ్యత కదా. కానీ అన్నయ్యకి హెల్ప్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. పేరున చెప్తున్నాను మరొక్కసారి. థ్యాంక్ యూ సో మచ్ అండి.